హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. శివ ఒక రైతు. తనకున్న ఒక చిన్నపాటి గుడిసెలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తనకి కొంచెం వ్యవసాయ భూమి కూడా ఉంది. అయితే శివ భార్య తనని మోసం చేసి వెళ్ళిపోతుంది. శివ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సమయంలో తన యొక్క తలుపులు ఎవరో కొడతారు. ఎవరా అని తలుపులు తీసిన వెంటనే బయట ఒక మహిళ తన చంటి బిడ్డతో కనిపిస్తుంది. శివకి ఒక నిమిషం ఏమీ అర్థం కాదు. ఎవరు కావాలి అని అంటూ ఉంటాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? శివ కోసం ఎందుకు వచ్చింది? అది ఆ సమయంలోన ఒక చంటి బిడ్డను తీసుకుని. ఇటువంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయని నాకు తెలుసు. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం క్లియర్ చేసేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని చూసి లైక్ కొట్టడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. శివ ఊరి చివర ఒక గుడిసెలో ఉంటూ ఉండేవాడు. అయితే తనకు ఒక వ్యవసాయ భూమి కూడా ఉంది. తను అందులోనే పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే శివ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణిస్తారు. శివ ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తను చాలా రోజులు బాగానే ఉంటుంది. కానీ తర్వాత శివ చేసే పనులు తనకి నచ్చవు. నువ్వు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు? మనకి ఆ డబ్బులు సరిపోవడం లేదు, మనం టౌన్కి వెళ్దాం అంటూ తన్ని రోజు నసపెడుతూ ఉండేది. అయితే శివ ఎందుకు, మనకున్న దాంట్లోనే బ్రతుకుదాం, మన ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళడం ఎందుకు అని అంటూ ఉంటాడు. శివ తన భార్య మాటలు వినకపోవడంతో తన భార్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయితే తను శివ కంటే బెటర్గా ఉన్న ఇంకో వ్యక్తిని చూసి తనతో వెళ్ళిపోతుంది. దాంతో శివ జీవితంలో చాలా అంటే చాలా పెద్ద మచ్చ పడిపోతుంది. శివ భార్య ఎవరితో వెళ్ళిపోయిందంట అంటూ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. శివ మళ్ళీ ఒంటరి అయిపోయాడు. తన జీవితంలో ఎవరూ లేరు. తన వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొంచెం సేపు పని చేసుకోవడం, తిరిగి ఇంటికి రావడం, తిని పడుకోవడం, ఇదే తన జీవితం ఒక రొటీన్ అయిపోతుంది. అలానే తన యొక్క బాబాయ్ అయిన రవీంద్ర దగ్గరకు రోజు వెళ్తూ ఉండేవాడు. అతను సొంత బాబాయ్ కాకపోయినా దానికంటే ఎక్కువగా శివ అతన్ని చూసుకుంటూ ఉండేవాడు. అతను చాలా ముసలతను, కానీ అతనికి శివ గురించి మొత్తం తెలుసు. శివ చాలా మంచివాడు అని, తన భార్య తనను మోసం చేసి వెళ్ళిపోయిందని కూడా తెలుసు. కానీ ఏ రోజు శివను అతను బాధ కలిగించే విధంగా మాట్లాడలేదు. శివ కూడా తన బాబాయ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు రాత్రి సమయంలో శివ పడుకుంటూ ఉంటాడు. అయితే ప్రతిరోజు రాత్రి జరిగేదే. తన భార్య గురించి ఆలోచిస్తూ, తన జీవితంలో తను ఇంకా ముందుకు వెళ్ళడం లేదు, నా భార్య గురించే నేను ఆలోచిస్తున్నాను అని మనసులో కుమిలిపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఇదే ఆలోచన, నా భార్య నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది, నేను తన మాట వినాల్సిందేమో, తను నాతో ఉండేది అని అనుకునేవాడు. ఒక ఒంటరి జీవితం. అయితే ఒకరోజు రాత్రి సమయంలో తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఎవరో బయట నుంచి తలుపులు కడుతూ ఉంటారు. అయితే శివ ఎవరు అని తలుపు తీసిన వెంటనే రవీంద్ర బాబాయ్ అక్కడ ఉంటారు. ఏంటి బాబాయ్ ఈ టైంలో వచ్చావు అని అంటే, అతను ఒక మహిళను చూపిస్తూ, ఇదిగో ఈ అమ్మాయి ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటుంది, తను చాలా ఇబ్బందుల్లో ఉంది, షాప్లో ఉంచితే బాగోదు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఎలాగో నీ ఇల్లు ఊరికి చివరిలో ఉంది, ఎవరో వచ్చినట్టు కూడా తెలియదు, ఈ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, పాపం చంటి పిల్లాడు కూడా ఉన్నాడు, ఉదయాన్నే వెళ్ళిపోతుంది అని అంటాడు. దాంతో శివ, ఏంటి బాబాయ్, నేను ఒక్కడనే ఉంటాను కదా, తనకి ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు ఇంకెవరింటికైనా తీసుకువెళ్ళు అని అంటాడు. దాంతో బాబాయ్ ఇలా అంటాడు, నాకు నీ మీద నమ్మకం ఉందిరా, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలీదా, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు అంటూ రవీంద్ర బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ మహిళ పేరు శివాని. తన 4 సంవత్సరాల చంటి బిడ్డను తీసుకుని రోడ్లో తిరుగుతూ ఉంటుంది. తను ఒక విధవ. అయితే తనకు ఎవరూ లేరు. శివ తన గురించి ఏమీ తెలుసుకోకుండా ఆ రాత్రి తనకి ఆశ్రయం ఇస్తాడు. శివ దగ్గర 2 ఆవులు ఉండేవి. అవి ఇచ్చే పాలే అమ్ముకొని ఇంట్లో కూడా అవే వాడేవాడు. అయితే పాలు ఉండడంతో వాటిని వేడి చేసి బాబుకి ఇస్తాడు. అప్పుడు శివాని తన గదిలో ఉంటుంది. శివని చూసిన వెంటనే భయపడుతుంది. కానీ శివ ఇలా అంటాడు, మీరేమీ భయపడకండి, ఇదిగోండి తీసుకోండి, బాబుకి పాలు తాగించండి, నేను ఇంకా వెళ్తాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు. శివాని వెంటనే భయపడుతూ తలుపులకి గడియ వేసుకుంటుంది. ఎంతైనా ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లో ఉంటుంది కాబట్టి తను చాలా భయపడుతూ ఉంటుంది. తన బిడ్డను గుండెలకు హత్తుకుని పడుకుంటుంది. ఉదయం శివ లేచిన వెంటనే తను చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన ఇల్లు మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. ఇంట్లో సాంబ్రాణి వాసన వస్తూ ఉంటుంది. బయటకి వెళ్ళి చూసిన వెంటనే చాలా పెద్ద ముగ్గు, అలానే ఆవులకు కూడా మేత వేసేసి ఉంది. శివ రియలైజ్ అయ్యేటప్పటికీ శివాని తన ఎదురుగా వచ్చి, ఇదిగోండి తీసుకోండి టీ అంటూ శివకి ఇస్తుంది.
టీ ఇచ్చి ఇలా అంటుంది, ఇంకా మేము బయలుదేరతాం, మా బాబు పడుకుంటున్నాడు, వాడిని లేపి నేను వెళ్ళిపోతాను అంటూ తన గదిలోకి వెళ్ళి బాబుని లేపుతూ ఉంటుంది. బాబు లెగరా, మనం వెళ్ళిపోదాం, ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మనం ఇంకేదైనా పని చూసుకోవాలి, ఈరోజు మనకి గడవాలి, పైగా మనం వేరే ఇంట్లో కూడా ఉండాలి, మనకి ఉండటానికి కూడా స్థలం లేదు కదా, నువ్వు త్వరగా లేగు, ఏదైనా పని చూసుకుంటాను అని అంటుంది. దాంతో శివ మనసులో ఒకటి ఆలోచన వస్తుంది. అది ఏంటంటే, శివాని ఇంటిని మొత్తం చాలా బాగా చూసుకుంటుంది, నేను తనకి ఉండటానికి స్థలం ఇచ్చి నెలకి కొంత జీతాన్ని ఇస్తే నా ఇంటిని బాగా చూసుకుంటుందేమో అనుకుంటూ శివానితో ఇలా అంటాడు, నేను నీకు పని ఇస్తాను, అలానే ఇంట్లో ఉండవచ్చు కూడా, నెలకి ఇంతని ఇస్తాను, సరేనా, నువ్వు నా ఆవుల్ని అలానే నా ఇంటిని బాగా చూసుకో అని అంటాడు. దాంతో శివాని ఒప్పుకుంటుంది. రోజు రోజుకి శివ యొక్క ఒంటరితనం కూడా పోతుంది. ఎందుకంటే శివాని యొక్క 4 సంవత్సరాల బాబుతోనే శివ సమయం గడిచిపోతూ ఉంటుంది. వాడు ఎప్పుడూ శివ దగ్గరే ఉంటాడు. శివ వాడిని చాలా బాగా ఆడిపిస్తూ ఉండేవాడు, తనతో పాటు పొలానికి తీసుకువెళ్తూ ఉండేవాడు. నిజంగా శివ తన యొక్క గతాన్ని మర్చిపోయి వాళ్ళతో చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాడు. కానీ శివాని కళ్ళల్లో ఒక బాధ. కానీ ఎప్పుడూ శివాని గురించి తెలుసుకుందామని ప్రయత్నించలేదు. అలానే శివాని కూడా శివ యొక్క గతాన్ని ఎప్పుడూ అడగలేదు. వాళ్ళ యొక్క జీవితంలో సంతోషంగా ఉన్నారు. శివ కూడా శివాని తన జీవితంలోకి వచ్చాక కొంచెం బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు తను కొంచెం బెటర్గానే ఉన్నాడు. తన భార్య తను మోసం చేసి వెళ్ళిపోయాక తను ఈ ఊర్లో గౌరవంగా తిరగలేకపోయాడు. కానీ ఇప్పుడు తను ప్రశాంతంగా ఉంది. అయితే ఒకరోజు శివ రవీంద్ర బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, బాబాయ్, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని. అప్పుడు రవీంద్ర బాబాయ్ ఇలా అంటారు, నేనేం చేశానురా, అయినా నువ్వు వచ్చి చాలా రోజులు అయిపోయింది, రావడమే మానేశావు అని అంటాడు. అప్పుడు శివ ఇలా అంటాడు, ఏం రాను బాబాయ్, నన్ను ఆ బాబు అసలు వదలడం లేదు, నాతోనే ఉంటున్నాడు, వాడు నేను లేకపోతే ఏడుస్తున్నాడు అని అంటాడు. దాంతో రవీంద్ర బాబాయ్, ఏ బాబురా అని అంటాడు. అదే బాబాయ్, నువ్వు ఆ రోజు రాత్రి తీసుకువచ్చావు కదా ఆ బాబు అని అంటే, అరే అది ఎప్పుడో 6 నెలల క్రిందట నేను తెచ్చాను, ఆ అమ్మాయా అని అంటాడు. అవును బాబాయ్, ఆ అమ్మాయే. అరే నువ్వెందుకు ఉంచుకున్నావురా ఇన్ని రోజులు ఆ అమ్మాయిని, చాలా అంటే చాలా సమయం అయింది, నేను ఆ రోజు రాత్రి వరకే ఉంచుకోమని చెప్పాను కదా నిన్ను అని అంటాడు. అప్పుడు శివ ఇలా అంటాడు, లేదు బాబాయ్, ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా కష్టాల్లో ఉన్నట్టు ఉంది, నాకు సహాయంగా ఉంటుంది కదా అని మా ఇంట్లో పని అమ్మాయిలా పెట్టేశాను అని అంటాడు. అప్పుడు రవీంద్ర ఇలా అంటాడు, ఎవరో తెలియని అమ్మాయిని అలా ఎలా పెట్టుకున్నావరా అని. అప్పుడు శివ వెంటనే ఇంటికి వెళ్ళి శివానిని తన గతం అడుగుదామని ప్రయత్నిస్తూ ఉంటాడు. శివని చూసిన వెంటనే, ఏంటి ఇంకా పొలానికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నా, బాబు లెగిచాడంటే మళ్ళీ నిన్ను పట్టుకుని ఎక్కడికి వెళ్ళనివ్వడు అని అంటుంది. అప్పుడు శివ ఇలా అంటాడు, నేను నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని. అప్పుడు శివాని, ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు శివ ఇలా అంటాడు, నువ్వు ఎవరివి, నువ్వు ఎందుకు బాబుని తీసుకుని వీధులంబడా తిరుగుతున్నావు, అసలు నీ గతం ఏంటి అని అంటాడు. అప్పుడు శివాని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు శివ ఇలా అంటాడు, సరే నేను ఏదైనా అడగకూడని ప్రశ్న అడిగానేమో, దయచేసి నన్ను క్షమించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా శివాని ఇలా అంటుంది, నేను నీకు ఎప్పుడో చెప్పాల్సింది, ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసాను, మాది ఈ ఊరు కాదు పక్కూరు, నా భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, నా భర్త నన్ను చాలా బాగా చూసుకునేవారు, కానీ అత్తయ్య మావయ్యకి అలానే మా ఆడపడుచుకి నేనంటే అసలు ఇష్టం లేదు, ఆయన చనిపోయాక నన్ను ఇంటి నుండి బయటికి నెట్టేశారు, చంటి బిడ్డ అని కూడా చూడలేదు, చివరికి నా బాబునైనా పెట్టుకోండి, నేను ఎలాగైనా బతికేస్తాను అని అన్నాను, కానీ వాళ్ళు వినలేదు అని అంటుంది. ఇంకా వీళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటే నన్ను ఆయన తీసుకొచ్చి నీ దగ్గర వదిలారు, అంతే, నేను అంతకు మించి ఏ తప్పు చేయలేదు అని అంటుంది. అప్పుడు శివ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను పనికి వెళ్ళిపోతాను అంటూ భోజనం చేసి తన పనికి వెళ్ళిపోతాడు. అయితే శివ మనసులో శివాని గురించి ఒక మంచి అభిప్రాయం అయితే వచ్చింది. అయితే కానీ ఈసారి తొందరపడకూడదు, శివాని ఎవరు ఏంటి, తను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుందామని తన ఊరికి వెళ్తాడు. అక్కడ కొంతమందిని కలిసి శివాని గురించి అడుగుతారు. అందరూ శివాని చాలా మంచిది అని, ఆ అత్తమామ తన్ని కొట్టి పంపేశారు అని చెప్తారు. దాంతో శివాని చెప్పింది అంతా నిజమే అని భావించి తను మరలా ఇంటికి వస్తాడు. శివానితో మనసులో ఉన్న మాట చెప్దామని ప్రయత్నిస్తాడు, కానీ చెప్పలేడు. అయితే ఒకరోజు ఊర్లో వాళ్ళందరూ కలిసి శివ ఇంటి వైపుకు వస్తూ ఉంటారు. అప్పుడు శివ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అని. అప్పుడు
వాళ్ళందరూ శివ ఇంటి ముందర నుంచుని ఇలా అంటారు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఏం గౌరవం ఉంటుంది నీకు అని. అప్పుడు శివ నేనేం చేశాను అని అంటాడు. నీ భార్య లేచిపోయింది, ఇప్పుడు ఇంకో అమ్మాయిని తెచ్చి ఉంచుకున్నావా అని అంటారు. దాంతో శివకి చాలా కోపం వస్తుంది. మీరు తప్పుగా అనుకుంటున్నారు, ఆ అమ్మాయి మా ఇంట్లో పని అమ్మాయిగా ఉంటుంది, నాకు ఎవరు తోడు లేరు, ఆమె కూడా ఒంటరిగా ఉంటుంది, పోనీలే అని నేను పని ఇచ్చాను అంతే అని అంటాడు. దాంతో వాళ్ళంతా ఇలా అంటారు, నీ మోసపూరితమైన మాటలు మాకు చెప్పుకు, నువ్వు ఆ అమ్మాయిని ఏ ఉద్దేశంతో ఉంచుకున్నావో మాకు తెలీదా, పైగా ఆ అమ్మాయి వయసు కూడా చిన్నదే, అలాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఏం కాదు పని ఇచ్చాను అది ఇది అంటే ఎవరు నమ్ముతారు అని కోపంగా అంటాడు. అప్పుడు శివాని బయటకు వచ్చి ఇలా అంటుంది, నిజమే నా భర్త చనిపోయారు, ఇతను నాకు పని ఇచ్చారు, మేము ఎటువంటి తప్పుడు పని ఇక్కడ చేయడం లేదు, కాలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే శివాని చేయి పట్టుకుని ఇలా అంటాడు, మీరు ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచడమే మీకు ఇబ్బంది అయితే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అయితే సరే నువ్వు పెళ్లి చేసుకుంటే మాకేమీ ఇబ్బంది లేదు అని అంటారు. అప్పుడు శివానిని అడుగుతారు, నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని. అప్పుడు శివాని సరే అని అంటుంది. అప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమని తీసుకువచ్చి శివాని నుదుటిపై పెడతాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత శివానితో ఇలా అంటాడు, నువ్వు ఏదైనా ప్రెషర్లో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావేమో, ఇంకా కావలిస్తే ఆ బొట్టు తుడిచేయి అని అంటాడు. అప్పుడు శివాని ఇలా అంటుంది, లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇన్ని రోజులు నీతో ఉన్నాను, నువ్వు ఏ క్షణం నన్ను తప్పుగా చూడలేదు అని అంటుంది. దాంతో శివ కూడా చాలా సంతోషపడతాడు. అయితే రోజులు గడుస్తూ ఉంటాయి. శివాని యొక్క పెళ్ళి చాలా అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివాని ఒకరోజు శివతో ఇలా అంటుంది, నీ భార్య నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది, నీ గతం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు శివ ఇలా అంటాడు, తనకి నాకంటే బెటర్ పర్సన్ దొరికారు, అందుకనే నన్ను వదిలేసింది, నేను తన్ని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించలేదు, ఎప్పుడూ డబ్బు అంటూ ఉండేది, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయింది అని అంటూ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు. అప్పుడు శివ యొక్క చేతులు పట్టుకుని, నువ్వు ఎప్పుడూ ఏడవకు, నాకు బాగా అనిపించదు, ఇప్పుడు నేను బాబు ఉన్నాం కదా, మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. ఇదండి శివాని కథ. వీళ్ళ జీవితం ఇలా మలుపు తిరుగుతుందని వీళ్ళు కూడా అనుకుని ఉండరు. ఒంటరి జీవితాలకి తోడు దొరికి. ఇంతకీ స్టోరీ నచ్చిందా? తెలుసు కదా. స్టోరీ నచ్చితే కామెంట్ బాక్స్లో బ్లూ హార్ట్ ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.